ఇప్పుడు ఆగస్ట్ సెప్టెంబర్ పూరాగా వారినట్టు ఎలా 15 రోజులు కంటిన్యూషన్ 2 రోజులు పట్టుకుని వారేస్తారు. అవునే ఈసారి వారిని ఎప్పుడు వారు ఎన్నడూ చూడలే అసలు బాబు అంటే వారు ఇదే కొడతారు గోదావరిలో ఏ సుభాష్ అన్న చేయకుండా మన పొలం చేతికి వచ్చిన పొలం పోయేటట్టుంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఏదైతుందో మనకి పంపులు శాండ్ ఏదైతుందో దాన్ని తొలగిస్తేనే కానీ పంపులు ఆపరేట్ కావు. పంపులు ఆపరేట్ అయినా నీళ్ళు పోయాయి, ఇసుక తీస్తేనే కానీ నీళ్ళు పోయాయి మనకు. ఎట్లా అంటారు వాట్ ఓకే వాట్ ఓకే ఇవాళ పని అవుతుందా ఎప్పుడైతుంది? మరి మీ ఏఈ గారు ఇలా పొద్దుగత్తాలంటే ఏంటి? మీ ఏఈ గారు ఏదైతుందో మెకానిక్ రేపు పొద్దుగత్త ఇలా పొద్దుగత్తాలంటే ఏంటి? ఒకసారి మాట్లాడి ఫాలోఅప్ చేయండి. ఎందుకంటే మన కనీసం వాళ్ళు ఒకటి ఊసినా కానీ రేపు ఇంకోటి అయిపోద్ది. అదే నాకు ఎక్కడికి వచ్చి మాత్రం ఏదో పట్ట పొలం పోతే నువ్వే బాధ్యుడు అవుతావు బాబు. అదే అండి జాగ్రత్త. దీంతో పాటు మన రోలవా కూడా అట్లే ఉన్నది, ఆ రోలవా గేట్లు కూడా అట్లే ఉన్నాయి. నవంబర్ ఎండింగ్ లోపల గేట్లు పడాలి. మీరు అట్లీస్ట్ యూ ఫిక్స్ అప్ టిల్ 0.25 పెట్టండి నాకు నీ స్టోరేజ్. మాకు ఎక్కువ ఏం బట్టే 0.25 స్టోరేజ్ సరిపోతుంది. మీ ఫారెస్ట్ ఏ అవసరం ఉన్నా నేను బాధ్యత తీసుకుంటా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గురించి మీకు ఏ విధమైనటువంటి ఒక మీకు ఇబ్బంది ఉన్నా నేను ఐ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ. గేట్లు పెట్టించే బాధ్యత మీది. 0.25 టీఎంసీ దాకా నీళ్ళు నిలుపుదల చెందాలి చేయండి అంతే మేము అనేది. గేట్లు పెట్టడం మాకు అటు చెల్లపల్లిలో ప్రాబ్లం అవుతుంది, మనకు వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది. నాకు ఇది మాత్రం ఈ కొలువై ఆరపల్లి మాత్రం నాకు ఇవాళ నైట్లో ఒక వర్క్ స్టార్ట్ చేస్తే మాకు నమ్మకం కుదురుద్ది బాబు. సరే ఇట్ మే టేక్ ఏ డే, ఒక దినం పడుతుంది కాదని అన్న, కానీ వర్క్ అయితే ఇనిషియేట్ అవుతే మాకు నమ్మకం కుదురుతుంది రైతులకు. ఇవాళ ఎక్కడికి వచ్చి వర్క్ ఆన్ అవుతుంది చేయండి. బాబు నాయక్ గారు ఇప్పుడు ఈ చెన్నీగుంట ఏదైతుందో ఆ లింక్ ఇవ్వలేదు ఇంకా. ఇప్పుడు లైన్ ఏదైతుందో వేసిందో కంప్లీట్ చేసిండు, లింక్ కలపాలి కదా. లింక్ కలిపితే మాకు రేపు అది ఉపయోగం అయితే నీళ్ళు వస్తాయి. ఏంటి ఓకే సార్? పొలాలు మీకు వారం లోపల పొలాలు అయిపోతాయి కాదు బాబు. పొలాలు ఏ పరిస్థితి లోపల మీకు బిఫోర్ దీపావళి కోతలకు వస్తే మీకు ఎండ్ ఆఫ్ అక్టోబర్ లోపల పొలాలు అయిపోతాయి.
వాడు కాంట్రాక్టర్ ఏదైతుందో వాడు నాటకం మారుతుండంట వాడు నేను బిల్లా కూడా లెటర్ పెడతా వాడు తమ్మని చెప్తే వాడు కనెక్షన్ ఇవ్వ కూడా వాడు బిల్ ఇచ్చే ముచ్చట్లే చెప్తున్నాను నేను. ఎవడు కాంట్రాక్టర్ ఎవరు బాబు కాంట్రాక్టర్ ఎవరైనా కానీ బాబు లెట్ హిమ్ గివ్ కనెక్షన్. ఆ బిల్ ఇప్పించడానికి మనం మాట్లాడదాం, మంత్రి గారితో మాట్లాడదాము, మీకు ఎవరితో వాళ్ళతో మాట్లాడదాం, ఆయనకు తప్పకుండా సపోర్ట్ చేద్దాం. కానీ ఇది అవుతుంది మన కనెక్షన్ ఇవ్వాలి కదా, కనెక్షన్ ఇవ్వకుండా ఇచ్చేం లాభం చెప్పి చెన్నికుంట కింద మొత్తం దాదాపు ఒక 200-300 ఎకరాలు ఉంటుంది దాని కింద. కొల్వాయోళ్ళకి ఏదైతే ప్రధానంగా చెన్నుకుంటేనే ఎక్కువ పంట ఉంటుంది. నాకు ఎందుకంటే మీరు ప్రాబ్లం లేదు అబౌట్ దీస్ 2 ఇష్యూసే నేను సీగారితో మాట్లాడినా అంటే దీనిదేమో మాట్లాడిన ఆల్రెడీ ఇసుక తోడేసేట దాని కొరకు మిగిలిన ఇష్యూస్ కూడా నేను స్పీక్ విత్ ది సిఈ అదే అంటున్నా. నాకు మొత్తం కంప్లీట్ చెప్పేయండి బాబు. సరే థ్యాంక్ యూ. ఉదయం మాట్లాడితే కదా నేను ఈ కొల్వాయి పంపుల కాడికి వచ్చింది నేను. అవును మీరు జగ్యాలకు వస్తుందని తెలిసింది. ఇవాళ ఎక్కడికి వచ్చి ఆ పంప ఆపరేటర్ దాన్ని మెకానిక్ ఎవరు వస్తారో ఎట్లా మనకు ఆరపల్లి ఉన్న కొల్వాయి 2 ఉన్నాయి సార్. దానికి 2 ఉన్నాయి పంపులు, దీనికి 2 ఉన్నాయి. కనీసం అదొకటి ఇదొకటి నడపగలిగినా కానీ మనం పంటలు కాపాడుకుంటాం. ఆ నాయకు చెప్పండి సార్, నేను నాయకుతో మాట్లాడి ఆ నాయకు దగ్గర మొత్తం దీనికి మందంతా కీ అంతా. అవును సార్, నేను మొన్న ఎస్సీ గారి దగ్గర కూడా పోతే ఎస్సీ గారు వచ్చిపోయింది కానీ వీళ్ళు ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఏం లేవు, దాన్ని ఫాలో అప్ లేదు సార్. చెప్పండి, నేనే స్వయంగా ఐ వెంట్ టు హిస్ ఆఫీస్ ఆన్ దట్ డే. ఫార్మర్స్ అందరం కలిసి ఎస్సీ గారి దగ్గర పర్సనల్ పోయినాం మేము. పోతే నాతో సేమ్ డే నేను వస్తా, విజిట్ చేస్తా, చేపిస్తా అని చెప్పిండు అంత కథ అంతా. పోతే ఇంకోటి సార్, ఇదే మన కొల్వాయిలో చెంగేకుంట అని చెప్పని ఇంకొక ట్యాంక్ ఫీడింగ్ పైప్ ఉంది సార్. చెంగేకుంట చెనిగేకుంట సార్. అదే పైప్ లైన్ వేసిండ్రు. ఇప్పుడు మనం అది ప్లాన్ లో పెట్టుకుని మనం పైప్ లైన్ వేసినాం, దానికి లింక్ ట్యాంక్ ఫీడింగ్ అవుతే ట్యాంక్ కింద ఇరిగేషన్ దాదాపు 200 ఎకరాలు ఫీడింగ్ వస్తుంది. అది ఏం లేదు, దానికి కనెక్షన్ ఇవ్వటం లేదు కాంట్రాక్టర్. ఇవి నథింగ్ టు డూ, ఓన్లీ హాఫ్ డే వర్క్. దానికి కనెక్షన్ ఇస్తే అయిపోతుంది అంతే. వాడు ఏంటంటే కనెక్షన్ ఇస్తున్న బిల్ అత్తో రాదు అని చెప్పని వాడు తమాజ్ చేస్తున్నాడు. అనేది ఈ కంప్లీట్ ఈజ్ వర్క్. మనం ఏదో బిల్ రికార్డ్ చేసి పంపాం కదా సార్. మనం వర్క్ ఏదైతే 100% కంప్లీట్ కావాలి కదా సార్. 100% కావాలంటే మనకు వాటర్ రిలీజ్ కావాలి. వాటర్ రిలీజ్ కావాలంటే కనెక్షన్ కావాలి. అది కూడా మీ చక్ర నాయక్ చేతుల్లో ఉన్నది సార్. ఇంకోటి సార్, మనకు ఆ రోళ్లవాగు షట్టర్స్ కూడా మీరు ఇంత చొరవ తీసుకొని అది చేసి ఇప్పుడు షట్టర్స్ అయితే తయారవుతున్నాయి. ఇప్పుడు వర్షాకాలం అంటే ఏదో కాలం ఒడ్డెక్కింది సార్. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు మనకు 0.25 TMC ఏదైతుందో మనకు ఒరిజినల్ స్టోరేజ్ ఉన్నది, అంతా ఆపుదామంటున్నాను. 0.25 TMC మనకు ఒరిజినల్ స్టోరేజ్ ఏదైతే ఉన్నదో బిఫోర్ మోడర్నైజేషన్ ఆధునీకరణ కంటే ముందు మనకు నిలుపుదల 0.25 TMC దాకా ఉన్నది. అంత మటుకు మనకి ఏ సమస్య లేదు. ఫారెస్ట్ లో కూడా అభ్యంతరం లేదు. అవి ఏదైతే మనకి ఇప్పుడు ఎట్లా అక్టోబర్ గడుస్తుంది, నవంబర్ ఎండింగ్ లోపల ఫిట్ అయితే మనకు వేసంగి పంట పండుద్ది సార్. రోలవాగు కింద మీద. ఇప్పుడు రోజు అటు చెర్లపల్లె వాళ్ళకి నీళ్ళు పోవాలన్నా, కన్నపల్లి కానీ మంగళ పోవాలంటే మనం ఈ స్టోర్ అయితేనే వాళ్ళకి నీళ్ళు పోతాయి, వెళ్ళి కూడా వాళ్ళకి నీళ్ళు పోవు. కిందికి రెగ్యులేట్ కావాలన్నా కానీ మనకు ఆ షట్టర్స్ పెట్టాలి. మీరు ఒకసారి ఇప్పుడు మీరు వస్తున్నారు కాదు ఇట్లా జగిత్యాలకి, మీరు ఒకసారి రివ్యూ చేసి నాకు మళ్ళీ ప్లీజ్ కమ్ బ్యాక్ టు మీ. ఎందుకంటే ఈ 3 ఇష్యూస్ ప్లీజ్ మీరు వచ్చినది మాకు పరిష్కారం అయితే చేయండి సార్.
తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్.